నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్ వద్ద గల గిరిజన యువత శిక్షణా కేంద్రంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జూట్ బ్యాగ్ తయారీ చేయడంలో 45 రోజుల పాటు జరిగిన యువతులకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది గిరిజన మహిళలకు కుట్టి మిషన్లను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ఏడాది 30 మందికి సాధారణ కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి ప్రోత్సహించామన్నారు. ఇప్పుడు మరింత అప్గ్రేడ్ అయ్యి జూట్ బ్యాగ్ మేకింగ్ లో శిక్షణతో పాటు విలువైన పవర్ మిషన్లను అందజేయడం సంతోషమని, గిరిజన పిల్లలు చదువుపై మొగ్గు చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరారు. గిరిజనుల ప్రస్తుత స్థితిగతులు, వారి అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జోషిత జయంపు వాణి జయంపు వాణి నా పేరు అద్దూరు కళ్యాణి సార్. మాది పిచ్చిరెడ్డిపాలెం. నాకు మ్యారేజ్ అయింది. 2 పిల్లలు ఉన్నారు. నా భర్త చనిపోయి 4 నెలలే అవుతుంది. నా 2 పిల్లల్ని పెట్టుకొని నేను పని పోతా ఉండలేనని నా పిల్లల్ని ఇప్పుడు పాఠశాలలో గొల్లపల్లి హాస్టల్ వేసాను సార్. మొన్న చనిపోయారు సార్. బీచ్లో పడి చనిపోయారు అన్నట్లు. ఆ హాస్టల్లోనే మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు సార్. వాళ్ళు చదువుకుంటుంటే నేను హోటల్లో పనికి పోయి వస్తుంటే ఇలాగే వాళ్ళకి సాయం చేసేటట్టుకి వైటీపీ తరఫున ఐటీసీ తరఫున వైటీపీ ఈ ఇన్ఫర్మేషన్ అవకాశం నాకు ఇచ్చినందుకు, నా కాళ్ళ మీద నేను బతికేలా నన్ను నడిపిస్తున్నందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. 30 మందికి జూట్ మిషన్స్ అంటే జూట్ బ్యాగ్ మేకింగ్ మిషన్స్ అంటే జూట్ బ్యాగులు కుట్టే మిషన్లు అనమాట. ఒక్కొక్కటి 24,000 అవుతాయి. 30 మందికి ఐటీడీ తరఫున ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 30 మిషన్ల కాస్ట్ 24,000 లెక్కన 7,20,000 ప్లస్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటము, 45 డేస్ ట్రైనింగ్ ఇవ్వటం, ఇవన్నీ కలిసి 10 లక్షల రూపాయలు ఐటీడీఏ ఖర్చు పెట్టింది. దీంట్లో కాళహస్తి వాళ్ళు ఉన్నారు, కోవూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారు, సూళ్ళూరుపేట వాళ్ళు ఉన్నారు, నెల్లూరు వాళ్ళు ఉన్నారు, సర్వేపల్లి వాళ్ళు ఉన్నారు. 30 మంది. అట్లే ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ ఇంకొక 30 మందికి మామూలు టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు జూట్ మిషన్స్ ఇచ్చాము, జూట్ బ్యాగ్స్ కుట్టే మిషన్స్. అప్పుడు మామూలు టైలరింగ్ బట్టలు కుట్టే మిషన్స్ ఇచ్చాము. సో ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఐటీడీఏ తరఫున ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ టెంపరీగా నడపాల్సి వస్తుంది. దానికి మనం మరుపూర్లో 5 ఎకరాలు కేటాయించి ఫైల్ సర్క్యులేట్ చేస్తున్నాం. దానికి ఆ రెసిడెన్షియల్ స్కూల్ డెఫినెట్గా కట్టించేసేస్తాం, దాంట్లో రాజీ లేదు. అట్లే ఇక్కడున్న ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా డ్రైనేజ్ సిస్టము అవన్నీ కొంత కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ప్రాబ్లం ఉంది, వెనక సైట్ కావాలంటే అది కూడా మొదలుపెట్టాం. పనులు మొదలు పెట్టేసేసి పని అయ్యేటట్టు చేస్తున్నాం. ఏదేమైనా గిరిజనుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ల వరకు, ఎంపీడీఓల వరకు ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక్క రెవెన్యూ వీళ్ళు కలెక్టర్లు కాదు, మొత్తం వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పేదరికంలో నుంచి బయటేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఇల్లిటరసీలో అంటే నిరక్షరాస్యుల్లో 90% గిరిజనులు, పేదరికంలో 90% వాళ్ళే, అమాయకులు వాళ్ళే, మంచోళ్ళు వాళ్ళే. వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోలేరు. వాళ్ళకి ఇచ్చిన ఇళ్ళు అమ్మేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఇంటి ఎదురుగా కొనక కనకమ్మ గిరిజన కాలనీ ఇళ్ళని అమ్మేశారు. శ్రీకాకుళం వాడు వచ్చి వాళ్ళకి 30 అంకణాలు అప్పుడు ఇచ్చింది. శ్రీకాకుళంలో రైస్ మిల్స్లో పనిచేసేవాళ్ళు కొనేసేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇళ్ళు బాగా ఇంకా పెంచుకున్నారు. వీళ్ళేమో అమ్మేసి ఎక్కడో కట్టల మీద గుడిసెల్లో ఉంటారు. అది ఎట్లా వాళ్ళని పేదరికం నుంచి బయటేయాలా అనేది నేనైతే ముఖ్యమంత్రి గారు మొన్న ఒక లెటర్ ఇచ్చి వచ్చాను. సార్ ఒక హౌస్ కమిటీ వేయండి,
అక్కడ షెడ్యూల్ ఏరియా అని చెప్పి ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, వాళ్ళకి అన్వయిస్తుంది. ఇక్కడ ప్లెయిన్ ఏరియా అని చెప్పి ఐటీడీఏ ఉన్నా, అది కూడా తెలుగుదేశం టైంలో నేను మంత్రికి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఐటీడీఏ తెచ్చాం. ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు. కానీ ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్వయించడం లేదు. అందుకోసం నేను హౌస్ కమిటీ వేయండి. యానాదులు పేదరికం, అందులో చల్లాయానాదులు మరీ ఘోరం. వాటి మీద స్టడీ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలని మొన్న నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చాడు, ఆయనకి కూడా ఒక లెటర్ ఇచ్చాను. టోటల్ ఆన్ పార్ విత్ షెడ్యూల్డ్ ఏరియా ఏమేమి వస్తున్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ మాకు ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ లెవెల్లో మా పేదోళ్ళకి సాయం చేయండి అని కూడా ఒక లెటర్ ఇచ్చాము. అన్ని ప్రయత్నాలు కొనసాగుతాయి. వాళ్ళు బాగుండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.